ఆ నొప్పి కొన్ని నెలల నుంచి, ఆ రోగము కొన్ని నెలల నుంచి, ఆ యొక్క బాధ నిన్ను కలిచేస్తుందేమో, నిన్ను పీల్చి పిప్పి చేసేస్తుందేమో, నీ హృదయం కృంగిపోయేటువంటి స్థితిలోనికి ఆ నొప్పి నిన్ను తీసుకొని వస్తుందేమో. ఒకవేళ ఆ నొప్పి మోకాళ్ళ నుండి వచ్చిండొచ్చు. మోకాళ్ళ నొప్పులతోటి మీరు బాధపడుతూ మీకు అనిపిస్తుంది ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గవేమో, ఇవి తగ్గవంటే అసాధ్యం అనుకుంటున్నారేమో. ఒకవేళ తలనొప్పి మీకుందేమో, ఆ తలనొప్పి విషయంలో మీకు అనిపిస్తుంది ఏదైనా రాయి తీసుకొని తల బద్దలు కొట్టుకుంటే బాగుంటుంది, ఈ నొప్పి తగ్గదేమో, ఇంకా ఈ నొప్పి అసాధ్యం అనుకుంటున్నారేమో. లేదా గుండెకు సంబంధించిన నొప్పి అయ్యుండొచ్చు. ఇప్పటికీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందేమో, 2 సార్లు వచ్చిందో. మీకు అనిపిస్తుంది ఇంకా నేను బతుకుతానా, లేదా ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను ఇంకా నాకున్నటువంటి గుండె జబ్బు పోదా అని చెప్పి అనుకుంటున్నారేమో, ఇది అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నారేమో. లేకపోతే కడుపులో ఉన్నటువంటి సమస్య, చేయిలో ఉన్నటువంటి, లేకపోతే కాలుకున్నటువంటి ఆ నొప్పి అయ్యుండొచ్చు. ఆ నొప్పిని మీరు అనుభవిస్తున్నారు కొన్ని నెలల నుంచి, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి. మీకు అనిపిస్తుంది ఈ నొప్పి తగ్గడము అసాధ్యం అని చెప్పి, ఈ షుగర్ తగ్గడము అసాధ్యం అని చెప్పి, ఈ లో బీపీ తగ్గడము అసాధ్యం అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో తల్లులారా, అనుకుంటున్నారేమో తండ్రులారా. యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదమ్మా? ఖచ్చితంగా లేదు. అబ్రహాము జీవితంలో 100వ సంవత్సరంలో, 100వ సంవత్సరంలో కొడుకునిచ్చినటువంటి అసాధ్యునికి నీ సమస్యలు బాగు చేయడం, నీకున్న రోగాన్ని బాగు చేయడం నా దేవునికి అసాధ్యమైతే కానే కాదమ్మా. ప్రేమైన తల్లులారా, తండ్రులారా, బైబిల్లో ఒక ఆమె ఉంది, 12 సంవత్సరాల నుంచి ఒకటే రోగం, రక్తస్రావం కలిగినటువంటి రోగం. ఆ రోగంతో ఆమె బాధపడిపోతూ, కృంగిపోతూ, నానాటికి చిక్కిపోతూ ఎంతగానో బలహీన పడిపోయింది. లేనామేనా అంటే కాదు, బాగా ఆస్తి కూడబెట్టుకున్నామే, ఆస్తులన్నీ అమ్మేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అయినప్పటికీ కూడా ఆమె బాగుకాలేదు. అయినప్పటికీ కూడా ఆమె స్వస్థత పొందుకోలేదు. డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి, డబ్బులు అయితే అయిపోయాయి, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోయింది, కానీ ఆమె అయితే బాగుపడలేదు. ప్రేమైన తల్లులారా, తండ్రులారా, ఏం జరిగిందో తెలుసా? ఎవరో చెప్పారు, యేసయ్య అంట గొప్పవాడంట, అసాధ్యుడంట, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడంట, ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడంట, కుంటి వాళ్ళకు నడకనిచ్చాడంట, చెవిటి వాళ్ళకు వినికిడినిచ్చాడంట, మూగ వాళ్ళను మాట్లాడించాడంట, దయ్యాలు పట్టే వాళ్ళను వెళ్ళగొట్టాడంట, దయ్యాలు వదిలిపోయేలాగా కేకలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయేలాగా చేసేసాడంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడంట, నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడంట. అంత గొప్పవాడంట. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు అని చెప్పి ఎవరో చెప్తే ఆ తల్లి విశ్వాసంతో చివరి ప్రయత్నంగా ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎదురు పడడానికి ధైర్యం చాలక వెనుక నుండి వెళ్ళి వసడు చెంగు ముట్టుకొని బాగుపడిందండి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభునామని మహిమపరచండి. ఎంత గొప్పవాడండి! ఆయనలోను, ఆయన మాటలోను, ఆయన వేసుకున్న బట్టల్లో కూడా, వస్త్రాల్లో కూడా ఆయన శక్తి దాగుంది. తల్లులారా, ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు రాశాడు ఆమె విషయంలో ఒక పాట. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని, ఉన్నాస్తినంత చేజార్చుకొంటిని. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని, ఉన్నాస్తినంత చేజార్చుకొంటిని. వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని. కనుగొంటిని నిన్నే గుణధరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే గుణధరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే గుణధరేయా, సమర్థుడవని
సహాయం చేయ. ఎంత గొప్పవాడండి మన దేవుడు. మన దేవుడు సమర్థుడు అండి సహాయం చేయడానికి. నీకు నాకు సరిపోయిన వాడండి. అబ్రాహాముకు చాలిన దేవుడు, ఇస్సాకుకు చాలిన దేవుడు, యాకోబుకు చాలిన దేవుడు, నీకు నాకు సరిపోయినటువంటి దేవుడు అండి. ప్రియమైన తల్లులారా, తండ్రులారా, ఏ సమస్య అయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో అసాధ్యం అనుకుంటున్నావో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు, ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. మన దేవుడు చాలా గొప్పవాడమ్మా. నేటి నుంచి అయినా విశ్వాసంతో దేవుడిని అడిగి ఆయన చెప్పిన మాట మనం చేస్తే, అబ్రాహాము దేవుడు చెప్పింది చేశాడు. అందరిని వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. వచ్చినందుకు అబ్రాహాము జీవితంలో దేవుడు ఏం చేశాడు? సంతానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నింటినీ మనం కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో, డాక్టర్లు ఏదైతే అసాధ్యం అని చెప్పారో, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైతే అసాధ్యం అని చెప్పారో వాటన్నిటిని కూడా దేవుడు సాధ్యం చేసి తీరుతాడు. కాబట్టి ప్రేమైన తల్లులారా, నేటి నుంచి అబ్రాహాం చేసినట్టుగా ఆయన మాట విని ఆయన చేసే మేలు మనందరం కూడా పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దయచేసి అందరం లేచి నిలబడి కానుకలు పోగు చేసుకుందాము. దయచేసి అందరం లేచి నిలబడి మీ చేతిలోనికి మీ కానుకలు తీసుకోండి.